సీమలో తండ్రికి అవమానం జరిగితే ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. ఒకప్పటి ఫ్యాక్షన్ గడ్డపై ఫ్యాక్షన్ రహిత రాజకీయాలు చేసిన ఆ ఎంపీ ఒక మహిళ దగ్గర తగ్గాల్సి వచ్చింది. దీన్ని మనసులో పెట్టుకొని ఆయన కొడుకు ఫ్యూచర్ యాక్షన్ లోకి దిగుతున్నాడా? విదేశాల్లో చదువు ముగించుకొని నేరుగా యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నాడా? ఇప్పటికే యువనేతతో టచ్ లో ఉన్న ఆ వారసుడు 2029 ఎన్నికల్లో ఆ మహిళా మంత్రికి చెక్ పెట్టబోతున్నాడా? పడ్డ చోటే నిలబడి పోయిన చోటే దొరకబట్టుకునే ప్రయత్నాల్లో తండ్రి కొడుకులున్నారా? ఇంతకీ ఎవరా వారసుడు? ఏంటా కదా? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడక పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అనే సుమతి శతకం వినే ఉంటారు. ప్రస్తుతం హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఈ పుత్రోత్సాహాన్ని త్వరలో చూడబోతున్నారని టాక్ మొదలైంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, బీకే పార్థసారథి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. పరిటాల రవి హయాంలో ఆయన ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తర్వాత ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక జిల్లా అధ్యక్షుడిగా కూడా పార్టీకి సేవలందించారు. ఓ విధంగా చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుల్లో పార్థసారథి ఒకరు. అన్నిటికీ మించి కురుబ కమ్యూనిటీలో మంచి బలమున్న నాయకుడు. పెనుకొండలో ఫ్యాక్షన్ రాజ్యమేలుతున్న సమయం నుంచే పార్థసారథి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన మాత్రం పగలు, ప్రతీకారాలు, ఫ్యాక్షన్ వంటి వాటికి దూరంగా ఉంటూనే రాజకీయంగా ఎదిగారు. పరిటాల రవి మరణం తర్వాత పెనుకొండ నుంచి ఆయన అప్రతిహత రాజకీయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి ఆయన పొలిటికల్ కెరియర్ని టర్న్ చేయడమే కాదు, పెనుకొండ రాజకీయాల్ని కూడా మార్చేసింది. ఎప్పటినుంచో టీడీపీ కంచుకోటగా ఉన్న పెనుకొండలో ఓటమి ఎవరూ ఊహించలేకపోయారు. ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి శంకర్ నారాయణ గెలిచారు. ఆ ఓటమి తర్వాత నుంచి పార్థసారథికి కష్టాలు మొదలయ్యాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో కీలక నాయకులంతా సైలెంట్ అయ్యారు. అందులో పార్థసారథి కూడా ఒకరు. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే పెనుకొండ నుంచి మరో నాయకురాలు పుట్టుకొచ్చారు. ఆమె కురుబ సవిత, ప్రస్తుత మంత్రి. మొదట్లో సవిత పార్థసారథి ప్రధాన అనుచరురాలిగా ఉండేవారు. పార్టీలో యాక్టివ్గా ఉండేవారు. కానీ ఈసారి ఏకంగా పార్థసారథిని డామినేట్ చేస్తూ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఓవైపు సేవా కార్యక్రమాలు, ఇంకోవైపు పార్టీ కార్యక్రమాలను ఉధృతంగా చేశారు. పార్థసారథి సైలెంట్ కావడం, అదే సమయంలో సవిత దూకుడుగా రావడంతో పార్టీ క్యాడర్లో చాలా మంది ఆమె వైపు మొగ్గు చూపారు. 2024 సమయానికి ఆమె టికెట్ రేసులోకి వచ్చారు. అప్పటికే పార్థసారథి, సవిత మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు పెరిగిపోయాయి. పెనుకొండ టికెట్ పార్థసారథికి ఇస్తే ఓటమి తప్పదన్న అభిప్రాయాన్ని సవిత తీసుకువచ్చారు. దీంతో అధిష్టానం చివరికి సవితకే టికెట్ ప్రకటించింది. దీంతో పార్థసారథి అలకబూనారు. పార్థసారథికి అధిష్టానం హిందూపురం పార్లమెంటు టికెట్ ఇచ్చింది. ఏమాత్రం ఇష్టం లేకపోయినా అధిష్టానం మాటను కాదనలేక పార్థసారథి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో ఇటు సవిత, అటు పార్థసారథి ఇద్దరూ గెలిచారు. ఎన్నికల సమయంలో పార్థసారథి, సవిత ఇద్దరూ కలిసిపోయినట్టే కనిపించిన గెలుపు తర్వాత వారి మధ్య అంతరం మరింత పెరిగింది. సవిత ఏకంగా మంత్రి కావడంతో పార్థసారథి డీలా పడిపోయారు. వాస్తవంగా పార్థసారథి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఉంటే ఆయనకు క్యాస్ట్ కోటాలో ఈ మంత్రి పదవి వచ్చేదనే అభిప్రాయం ఉంది. అందుకే పార్థసారథికి ఇది మరింత బాధ కలిగించింది. మరోవైపు సవిత మంత్రి కాగానే పెనుకొండను తన హోల్లోకి తీసుకున్నారు. పార్థసారథి వర్గాన్ని తన వైపు తిప్పుకున్నారు. రాని వారిని తనదైన పంథాలో రప్పించుకున్నారు. ఇక ఎక్కడికక్కడ పార్థసారథి వర్గానికి చెక్ పెడుతూ వచ్చారు. ఏ విధంగా చెప్పాలంటే, పార్థసారథి ఉన్న సొంత నియోజకవర్గంలో ఆయనకు రాజకీయ రెక్కలు లేకుండా చేసినట్లయింది. అందుకే పార్థసారథి చాలా రోజుల క్రితమే బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాను పోటీ చేసేది ఇదే చివరిసారని, వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. బీకే పార్థసారథి ఎన్నికలకు మాత్రమే దూరంగా ఉండాలనుకున్నారు, కానీ రాజకీయాలకు కాదని కొందరు భావించారు. కానీ దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతున్నట్టు కాస్త ఆలస్యంగా అందరికీ అర్థమవుతోంది. పార్థసారథి ముందస్తు వ్యూహంతో 3.5 ఏళ్ల ముందే అస్త్రం సిద్ధమవుతోంది. ఆ బ్రహ్మాస్త్రం పేరు బీకే సాయి కళ్యాణ్.
పార్థసారథి కుమారుడు. పార్థసారథి సంతానం కుమారుడు సాయి కళ్యాణ్ మాత్రమే. ఆయన తండ్రి ఆస్తిపాస్తులకు రాజకీయానికి వారసుడిగా మారబోతున్నాడు. గతంలో పార్థసారథి తరహాలోనే కుమారుడు సాయి కళ్యాణ్ నిరాడంబరంగా ఉండేవారు. తండ్రి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా ఏ రోజు కొడుకు జోక్యం చేసుకోలేదు. కానీ ఈసారి మాత్రం పెనుకొండ నుంచి బరిలో దిగబోయేది సాయి కళ్యాణే అనే టాక్ మొదలైంది. ఎప్పుడూ లేనిది పార్థసారథి కుమారుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం దీనికి బలం చేకూరుస్తోంది. పార్థసారథి కుమారుడు కళ్యాణ్ విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. దాదాపు 9 నెలల తర్వాత ఆయన స్వదేశానికి వస్తోన్న తరుణంలో పెనుకొండ నుంచి భారీగా టీడీపీ శ్రేణులు వెళ్లి ఘనంగా స్వాగతం పలికాయి. అసలు ఎప్పుడూ లేనిది ఎందుకింత హడావుడి అని చర్చ మొదలైంది. అయితే సాయి కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీకి 2024 ఎన్నికల ముందే బీజం పడినట్టు తెలుస్తోంది. పార్థసారథికి టికెట్ నిరాకరించే విషయంలోనే సాయి కళ్యాణ్ విషయంలో నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మీరు ఎంపీగా వెళ్ళండి, సాయి ఫ్యూచర్ నాకు వదిలేయండని లోకేష్ చెప్పారట. అంతేకాకుండా అప్పటి నుంచి లోకేష్ టీంతో సాయి కళ్యాణ్ టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. లోకేష్ కూడా సాయి అని పేరు పెట్టేంత చనువు ఉందని చెబుతున్నారు. బీకే కుమారుడికి ఘన స్వాగతాన్ని చూసిన తర్వాత మంత్రి సవిత సీటుకు ఎసరు పడ్డట్టేనని పలువురు భావిస్తున్నారు. సవిత మంత్రి అయినప్పటి నుంచి పెనుకొండలో ఆమె హవా సాగుతోంది. కానీ ఇటీవల పార్టీలోనే ఆమెపై అసంతృప్తి మొదలైంది. చాలా మంది పార్థవర్గీయులు ఇష్టం లేకపోయినా తమ అవసరాల కోసం ఆమెకు మద్దతిస్తున్నారు. ఆమెతో విభేదించిన వారు దూరంగా ఉంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఏదైనా తేడా జరిగితే మాత్రం సవితకు చాలా మంది దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వారందరితో పార్థసారథి టచ్లో ఉన్నారని తెలుస్తోంది. గతంలోలా కాకుండా ఈసారి చాలా ముందు నుంచే ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారట హిందూపురం ఎంపీ. తన కుమారుణ్ణి ఇప్పటి నుంచి రాజకీయాలకు దగ్గర చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. పార్థసారథి ఇన్ని రోజుల పాటు రాజకీయాల్లో ఉన్నా ఆయనకు శత్రువర్గం అంటూ ఏమీ లేదు. ఉన్న విభేదాలన్నీ సొంత పార్టీలోని మంత్రి సవితతోనే. కొందరు పార్థసారథితో విభేదించవచ్చేమో గానీ అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆయన వెంట నడిచేవారు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లోగా కాకుండా ఈసారి పెనుకొండ నుంచే తన కుమారుణ్ణి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపాలని చూస్తున్నారని సమాచారం. సాయి కళ్యాణ్ ఇప్పటికే పెనుకొండ నేతలతో మాట్లాడుతున్నారు. రాజకీయ అవగాహన బాగానే ఉన్నా వాక్చాతుర్యంలో కాస్త వెనుకబడ్డారని చెబుతున్నారు. అయితే తండ్రి ఎంపీగా ఉన్నప్పుడు తన జోక్యం ఎక్కువగా ఉండొద్దనే సాయి కళ్యాణ్ కాస్త స్లో అయినట్లు చెబుతున్నారు. అయితే మంత్రి సవితను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ పార్థ వారసుడు ఈ సవాళ్లను ఎదుర్కోగలిగితే మాత్రం ఒక దెబ్బకు 2 పిట్టలన్న సామెతలా కోల్పోయిన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లవుతుంది. అదే సమయంలో మంత్రి సవితకు చెక్ పెట్టినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న రోజుల్లో వారసుడి దూకుడు ఎలా ఉండబోతోందో చూడాలి.